మేడం నమస్తే. నమస్తే. మేడం ఆల్రెడీ నాగార్జున గారిది కన్వెన్షన్ కూల్చివేయటం జరిగింది. అయితే దీనిపైన బాబు గోగినేని గారి రియాక్షన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నాగార్జున గారి పైన. అసలు బిగ్ బాస్ నుంచి ఆయన్ని తీసేసేయాలని కొన్ని కామెంట్స్ చేశారు. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? మేమేం అడుగుతున్నాము తెలుసా అండి, అసలు బిగ్ బాసే తీసేయాలంటున్నాం. అసలు బిగ్ బాస్ ఒక పెద్ద బ్రోతల్ హౌస్ అని చెప్పి సిపిఐ నారాయణ గారు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాం. అసలు ఈ బిగ్ బాస్ ఏంటి, అసలు ఎందుకు ఈ బిగ్ బాస్, ఇట్లా మాట్లాడాం. అలాంటి బిగ్ బాస్లోకి వెళ్ళిన గోగినేని బాబు గారి గురించి కూడా చాలా విమర్శలు వచ్చినాయి. చాలామంది విమర్శలు చేశారు. బహుశా ఆయన జీవితం మొత్తంలో హేతువాదం కోసము సైన్స్ను ముందుకు తీసుకెళ్లే విషయంలోనూ ఆయన వేసిన బాట కావచ్చు, ఆయన చూపిన వరవడి కానీ చాలా గొప్పది. ఒక రకంగా ఎన్ని విమర్శలు ఎదురొచ్చినా సరే ఆయన దాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లారు. ఆయన కుటుంబ నేపథ్యం కూడా ఆయనకి ఆ విధమైన తెలివితేటల్ని, ఆ విధమైన తర్కాన్ని, ఆ విధంగా సైన్స్ని నమ్మే విధానాన్ని అన్నిటినీ ఇచ్చింది ఆయనకి. దాన్ని ఆయన మరింత మెరుగుపరుచుకుని అసలు హేతువాది అంటే గోగినేని బాబు. ఈ కాలంలో రావి వెంకటాద్రి గారు అని చెప్పి ఆయన అసలు ఒక పుస్తకం, ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హేతువాదాన్ని ప్రచారం చేయటానికి ఒక పుస్తకమే నడిపిన ఆయన. అలా గోరా గారు విజయవాడలో, ఇలా చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ వేసిన బాటని ఈయన ఇంకొంచెం విశాలపరిచి ఇంకా వాళ్ళు చెప్పని విషయాలు కూడా వెలికి తీసి హేతువాద ఉద్యమానికి ఒక రకంగా ఇవాళ నవయుగ వైతాళికులు ఆ రేంజ్లో గోగినేని బాబు పనిచేశారు. ఆ విషయంలో ఆయనకి 100%, 100కి 100% మార్కులు వేయవలసిందే. కానీ ఎంతటి వాళ్ళైనా సరే శకునం చెప్పే బల్లి కుడితుల పడింది అన్నట్లు గోగినేని బాబు చేసిన అతిపెద్ద పొరపాటని నేను అనుకుంటాను. సరిదిద్దుకోలేని పొరపాటు ఏంటి అంటే బిగ్ బాస్లోకి వెళ్ళడం. ఆయన ఉండుండొచ్చు, ఆ బిగ్ బాస్లో 80 రోజులు 90 రోజులు ఉంటాను కదా, నేను వాళ్ళందరికీ హేతువాదం నేర్పుతాను, వాళ్ళందరినీ ఒక హేతువాద ఉద్యమంలో పనిచేసే ఒక సైనికులుగా తయారు చేస్తాను అనుకున్నారా, ఏమనుకున్నారు అనేది తెలియదు. కానీ బిగ్ బాస్లోకి వెళ్ళడం మట్టుకు చాలా చాలా ఆయన చేసిన ఒక ఉద్యమం లాంటి మనిషికి అది ఒక మరకలాంటిదని చెప్పుకోవచ్చు. మరి అలాంటి బిగ్ బాస్లో ఇవాళ నాగార్జున ఒక ఆక్రమణదారుగా ఆయన్ని గుర్తించి ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసింది. ఈ విషయంలో నాగార్జున గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఈ క్రమంలో ఆ విషయాన్ని బిగ్ బాస్కి లింకప్ చేసి ఆయన బిగ్ బాస్లో ఉండటానికి వీలు లేదు అని గోగినేని బాబు చెప్పటం అనేది కొంచెం ఎందుకో అంత తర్కం తెలిసిన మనిషి ఇంత కుతర్కంలోకి వెళ్ళాడో అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ హౌస్ ఏదో చాలా పవిత్రమైనది అయినట్లు, అదేదో హోలీ ప్లేస్ అయినట్లు, ఇలాంటి వ్యక్తి ఆ హోలీ ప్లేస్లో పనికిరాడు, ఆ హోలీ ప్లేస్కే ఏదో కళంకం వచ్చేస్తుంది. అంటే బాబు గోగినేని గారికి నాగార్జున గారికి ఎక్కడ ఇదై ఉంటుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారండి. అవును, ఇంతవరకు కూడా గోగినేని బాబుతోటి ఎవరు డిస్కషన్ పెట్టుకున్నా ఆయనే గెలుస్తారు. అది ఎంతటి వాళ్ళన్నా అవనివ్వండి, ఎంత ప్రజాదరణ ఉన్న వాళ్ళన్నా, ఎంతటి మేధావులు అవనివ్వండి, ఎవరైనా సరే ఆయన వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఆయన పక్కన కూర్చుంటే ఆయనే గెలుస్తారు. నాకు తెలిసి ఈ విషయాల్లో ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంచే విషయంలో కావచ్చు, సైంటిఫిక్గా ఉండే పుస్తకాలు చదవటం కావచ్చు, దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్యమంలో ఆయన చదివినన్ని పుస్తకాలు కానీ అంత ఇన్ఫర్మేషన్ కానీ వేరే ఎవరి దగ్గర లేదు. సహజంగా ఆయన ఆ విషయంలో ఒక మేధావిగా చూడొచ్చు. మేధావులకి సహజంగా ఉండే ఒక
లక్షణం ఏంటి అంటే వాళ్ళు చేసిన కృషి గురించి కానీ, దాని మీద వాళ్ళు పెట్టిన శ్రద్ధ విషయంలో కావచ్చు, ప్రపంచం నుంచి వాళ్ళకు వస్తున్న అప్లాస్ వల్ల కావచ్చు, ఏ రకంగా అయినా కానీ వాళ్ళు మేధావులు గుర్తించబడతారు సమాజంలో. వాళ్ళకి ఏముంటుందంటే మేమేం మాట్లాడినా కరెక్టు, మేమేం చేసినా కరెక్టు అనే ఒక రకమైన ఒక మనస్తత్వం వచ్చేస్తుంది. చాలామంది మేధావులను చూశాను, ఆ మనస్తత్వం వచ్చేస్తుంది. అందుకని పైగా ఎప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోవాలి, గెలవాలి, గుర్తించబడాలి అనే ఒక ఉద్దేశంలో ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్లో గుర్తించబడటం అంటే ఏంటి? బిగ్ బాస్ విన్నరే కదా. అవును. ఆయన మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. మధ్యలో ఒకసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా బయటకు వచ్చారు. ఈ సందర్భంలో నాగార్జున నా తెలివితేటలు ఎందుకు గుర్తించలేదు, నా ప్రతిభను ఎందుకు గుర్తించలేదు అనే ఒక ఉద్దేశం గోగినేని బాబుకి ఏమైనా వచ్చిందేమో, కావాలనే నన్ను తొక్కేశాడు అని గోగినేని బాబు అనుకుంటున్నారేమో, లేకపోతే నాగార్జున మీద స్పెషల్గా కోపం ఉండటానికి అవకాశం లేదు. పోనీ నాగార్జున మీద ఏదైనా ఈయనకి భేదాభిప్రాయం ఉంటే అసలు ఆయన హోస్ట్గా ఉన్న బిగ్ బాస్లోకి ఈయన వెళ్ళకూడదు లెక్క అయితే. ఒకటి, అసలు బిగ్ బాస్కి మీరు అంత ప్రాధాన్యత ఇచ్చేసేసి, అంటే మీరు వెళ్ళారు కాబట్టి ప్రాధాన్యత అది, మరి ఇంతమంది ముక్త కంఠంతో అసలు బిగ్ బాస్ వల్ల ఏంటి లాభం, బిగ్ బాస్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి, అసలు ఈ బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళొచ్చిన వాళ్ళందరూ చాలా వరకు ఏదో ఒక నేరంలో ఇరుక్కుంటున్నారు, అసలు అక్కడ ఏమన్నా మానసికంగా వీళ్ళు ఆ స్ట్రెస్ వల్ల కావచ్చు, బయట ప్రపంచాన్ని చూడని స్ట్రెస్ వల్ల కావచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదైనా పర్సనాలిటీ డిజార్డర్స్ వస్తున్నాయా వాళ్ళకి బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత? అసలు పర్సనాలిటీ డిజార్డర్ ఉంటేనే బిగ్ బాస్కి వెళ్తారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకాస్త ఎక్కువైపోయి నేరస్తులుగా మారతారా? ఇప్పుడు మనం బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు దాదాపు డ్రగ్స్ కేసుల్లోనో లేకపోతే ఇంకొకటో ప్రవర్తన పరమైన దుర్లక్షణాలతోనో చట్టం దృష్టికి వస్తున్నారు మనకి. రాహుల్ సిప్లిగంజ్ కావచ్చు, లేకపోతే లాస్ట్ టైము అదేంటి రైతు బిడ్డ కావచ్చు, ప్రశాంత్, వీళ్ళందరూ అంటే ఇంకా నేను పేర్లు చాలా చెప్పలేకపోవచ్చు కానీ చాలామంది ప్రతిసారి సీజన్ అయిపోయిన ప్రతిసారి దానిలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. చూసాము. వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారా, గంజాయి తీసుకుంటున్నారా, లేకపోతే అమ్మాయిల విషయంలో వీళ్ళు ఆ రిలేషన్షిప్స్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారా? ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ ఏమి అది ఒక పవిత్ర స్థలము కాదు, లేకపోతే అది ప్రజలకి మార్గదర్శకంగా ఉండే హౌస్ కూడా కాదు. మరలాంటి హౌస్ గురించి ఈయనకంత ఎందుకు ఒక అది చాలా గొప్పదైనట్లు ఆ గొప్పదానిలోకి నాగార్జున పనికిరాడు అని చెప్పి చెప్పటం అనేది నేను ఎందుకో సమర్థించలేకపోతున్నాను. అలా అని నాగార్జున సపోర్ట్ చేశానని కాదు, కాకపోతే అసలు ఈ విషయంలో గోగినేని బాబు యొక్క ఆ బిగ్ బాస్ హౌస్ గురించి ఆయనకి ఏదో ఒక రకమైన ఏమనాలి, ఒక వ్యామోహం ఉందేమో అనిపిస్తుంది, ఒక మంచి ఉద్దేశం ఉంది అని అనిపిస్తుంది. అందుకే అంత మంచి గొప్ప హౌస్కి ఇలాంటి భూ ఆక్రమణదారు నాగార్జున రావటం ఏంటి అని చెప్పారేమో అనిపిస్తుంది. బాబు గారు, ఎవరైనా సరే ఎప్పుడో ఒకసారి జీవితంలో ఏదో ఒక భ్రాంతిలోకో భ్రమలోకో వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరికైనా, ఎంతటి వాళ్ళకైనా. మీరు కూడా బిగ్ బాస్ గురించి చాలా భ్రాంతిలోను భ్రమలోను ఉన్నారనిపిస్తుంది. అందుకే మీరు బిగ్ బాస్కి ఇలాంటి ఆక్రమణదారుడు ఎలా అని అంటున్నారు. అసలు మీకు వీలైతే మీకు ఏదన్నా అవకాశం ఉంటే కనుక అసలు బిగ్ బాస్ అనే దాన్ని లేకుండా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చాలామంది పబ్లిక్ కూడా అసలు ఈ బిగ్ బాస్ వద్దు అని ఓట్లేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే నాగార్జున్ని హోస్ట్గా తీసేయమని చెప్పి ఓటింగ్ చేయాలి అని చెప్పి ఆయన అన్నారు. నేనేమంటానంటే అసలు బిగ్ బాసే వద్దు అంటాను నేను. అలాగే ఆయన బిగ్గర్ బాస్ గోగినేని బాబు అని పెట్టుకున్నారు. మీరు మీ పెద్ద గొంతుకుని నేను ఒక పెద్ద బాస్ని అన్నట్లు చెప్పారు, బిగ్గర్ బాస్ అని చెప్పారు కదా, దాన్ని బిగ్ బాస్ ప్రోగ్రామ్ రియాలిటీ షోయే లేకుండా దానికి వాడండి అని చెప్పదలుచుకో.